లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. బైబిల్లో అత్యంత పవర్ఫుల్ లీడర్, అట్రాక్టివ్ క్యారెక్టర్ మోషే. ప్రాముఖ్యమైన వ్యక్తి, మంచి లీడర్ మోషే. ఓల్డ్ టెస్టమెంట్లో 4 ధర్మశాస్త్ర పుస్తకాల్లో మోషే ప్రధాన పాత్రధారి, మంచి పాత్రధారి, విలువైనటువంటి నాయకుడు మోషే. అలాంటి బైబిల్లో మొదటి 4 పుస్తకాల్లో ప్రస్తావించిన వ్యక్తి మోషే. ఈ మోషే గురించినటువంటి విషయాల్లో మోషే పేరు గురించి చాలామందికి డౌట్స్ ఉంటాయి. దానిలో చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది కాంట్రవర్సీ అనుకుంటారు. కాంట్రవర్సీ ఏమీ కాదు. బైబిల్ చాలా క్లియర్గానే చెప్పింది. జస్ట్ చిన్న కన్ఫ్యూజన్ అంతే. క్లియర్గా అర్థం చేసుకుంటే చాలు. అతని పేరు ఎక్కడిది, అతనికి మరో పేరేంటి, మోషే పేరు ఎలా వచ్చింది, సొంత తల్లిదండ్రులు పెట్టిన అసలైన పేర్లు ఉన్నాయి, అవి ఏంటి, మోషే అనేది హిబ్రూ పేరా, ఈజిప్టు పేరా, అతనికి ఎన్ని పేర్లు ఉన్నాయి, ఫరో కుమార్తె పెట్టిన అన్య పేరును దేవుడు ఎందుకు మార్చలేదు, దేవుడు మోషేకి పెట్టిన మరో పేరు ఏదైనా ఉందా, ఉంటే అది ఏంటి అనే విషయాలన్నీ కూడా, మోషే పేరుకు సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా వివరిస్తాను. మోషే పేరు గురించి నన్ను అడిగిన అన్ని డౌట్స్కి కూడా ఈ వీడియో చాలా క్లియర్గా ఆన్సర్ ఇస్తుందని అనుకుంటున్నాను. అన్ని డౌట్స్కి సమాధానం ఇస్తుంది. మోజెస్, మోషే అనే పేరు ఫరో కుమార్తె పెట్టింది. సొంత తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు కాదు. మోషే తల్లిదండ్రులు అమ్రాము, యోకెబేదు. ఈ అమ్రాము, యోకెబేదు వీరిద్దరికీ దేవుడిచ్చిన గర్భఫలమే మోషే. ఫరో మగపిల్లలందరినీ బ్రతకనివ్వడం లేదని, అందరిని చంపుతున్నాడు అని ఈ మోషేని 3 నెలలు దాచిపెట్టింది ఒక దాది దగ్గర. తర్వాత కూతురు మిర్యాముతో కలిసి ఒక పథకాన్ని అల్లి, పథకం ప్రకారం నైలు నదిలో, ఆ నదిలో ఒక బుట్టలో పెట్టి నదిలో వదిలేసింది. ఫరో కుమార్తె ఆ బుట్టలోని బిడ్డను చూసి, ఆ బిడ్డను మీద కనికరము చూపించి ఇష్టపడి తన కుమారుడిగా స్వీకరించింది. హెబ్రీ పిల్లల్లో ఒకరు అని ముందే గ్రహించింది, తన కొడుకుగా స్వీకరించింది. అప్పుడు ఆ ఫరో కుమార్తె పెట్టిన పేరే మోజెస్, ఈ మోషే అనే పేరు. అలా ఆ సందర్భంలోనే ఈజిప్ట్ ఫరో కుమార్తె పెట్టిన పేరే ఈ మోషే అనేది. మోషే మోషే అని బైబిల్లో ఆ పేరు 764 సార్లు ప్రస్తావించబడింది. మోజెస్ అంటే, ఈ మోషే అంటే నీటి నుంచి తీయబడింది, నీటి నుంచి వెలికి తీయబడింది అని అర్థం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. నీటిలో నుంచి తీసి తిని అని చెప్పి మోషే అని పేరు పెట్టింది. అక్కడ కూడా చాలా క్లియర్గా వ్రాయబడింది, నీటిలో నుంచి తీసాను అని చెప్పి మోషే అని పేరు పెట్టింది ఫరో కుమార్తె. ఈ మోషే అనేది హిబ్రూ పేరా, ఈజిప్షియన్ పేరా? చాలామందికి పేరు విషయంలో సందేహం ఉంది. చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ అద్భుతం ఏంటంటే రెండిటిలోనూ కూడా మోషే అనేది ప్రాధాన్యమైనది. హిబ్రూలోను ఈజిప్టులో కూడా వర్తించేది. రెండిటికి కూడా సమన్యాయం చేసే పేరే మోషే అనేది. మొదటగా హిబ్రూ పేరు మోషే అనేది హిబ్రూగా తీసుకుంటే ఫరో కుమార్తె ఈ బిడ్డ హిబ్రూ పిల్లవాడే అనుకుంది. నిర్గమాకాండం 2వ అధ్యాయం 6వ వాక్యం ప్రకారం చూడండి, హిబ్రూ పిల్లవాడే అనుకుని తీసుకుంది. జనరల్గా మోషే అనే పేరు హిబ్రూలో ఉండేటువంటి పేరు. దాని అర్థం కూడా తీయబడటం, వెలికి తీయబడడం అని అర్థం వస్తుంది. హెబ్రీలో అసలైనటువంటి పదం మాషా అనేటువంటి పేరు ఉంటుంది. మాషా లేదా మోషా అనేది ప్రసిద్ధిగా ఉంటుంది హెబ్రీలో. దీన్నే అరబిక్లోకి, ఈ హెబ్రీ నుంచి అరబిక్లోకి ఇస్లాంలో నమ్మేటువంటి ఖురాన్లో కూడా మోషే గురించి మూజా ప్రవక్త అని రాయబడుతుంది. అది అరబిక్ ప్రకారం. సో ఇవన్నీ కూడా బయటకు తీసేవాడు, బయటకు లాగటం, నీటి నుంచి వచ్చినవాడు అనే అర్థం ఇచ్చేటువంటి పేర్లు. బైబిల్లో కూడా ఈ మాటను 2 సందర్భాల్లో వాడారు. 2వ సమూయేలు గ్రంథం 22:17లో, 18వ కీర్తన 16లో ఈ హిబ్రూ పదాన్నే వాడారు, బయటకు లాగడం అనేటువంటి సందర్భాన్ని ఉపయోగించుకోవడం కోసం. సో మోజెస్ అనేటువంటి పేరు హిబ్రూలో ఉంది, హిబ్రూ పదం కూడా. సో యూదుల మూలం కూడా మోషే పేరు యూదుల మూలంలో నుంచి కూడా వచ్చినదే. అలాగే ఈజిప్టు కోణం చూద్దాం. ఈజిప్టులో పిల్లాడు బ్రతకాలి అంటే ఈజిప్టు పేరు అయి ఉండాలి. ఈజిప్టులో చలామణి అవ్వాలి అంటే ఈజిప్టు పేరే అయి ఉండాలి. హిబ్రూ వాడైతే గనక బ్రతకనిస్తారా అనేది కూడా ఇంకొక సందేహం. ఫరో కుమార్తె తన కుమారుణ్ణి అనుకుంది. సో సొంత కుమారుడిగా స్వీకరించింది. పెంచడానికి వేరే దాదిని నియమించుకున్నప్పటికీ తన కుమారుడే అనుకుంది. ఈ ఈజిప్టులో ఉన్నటువంటి రాజకోటలో కూడా తన కుమారుడుగానే పెంచింది. సో తన కుమారుడుగానే స్వీకరించింది. కాబట్టి మోషే పేరులో ఈ 2 ప్రధాన అంశాలు చూడాలి. మోషే పేరులో నౌన్గా తీసుకుంటే శిశువు లేదా కుమారుడు అనే అర్థం వస్తుంది. సో మోషే అనే పేరుకి నా కుమారుడు అనే పేరు వస్తుంది నౌన్గా తీసుకుంటే. వెర్బ్ అయితే గనక ఉత్పత్తి చేసేది, పుట్టుకనివ్వడం లేదా భరించడం, ఇలాంటి అర్థాలు వస్తాయి.
అందుకే మోషే అనే పేరులో నామవాచకంగా నౌన్గా తీసుకుంటే కుమారుడు, శిశువు అని అర్థం వస్తుంది. వెర్బల్ మీనింగ్ తీసుకుంటే అంటే క్రియారూపకంగా తీసుకుంటే ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. అంతేకాదు మోజెస్ అనేది ఈజిప్టు దేవతల పేరుల్లో కూడా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, దేవతలు దేవుళ్ళ పేరుల్లో కూడా చాలా వాటితో కలుస్తుంది మోజెస్ అనేది. ఫరోలు నమ్మేటువంటి చంద్రదేవుడు అహ్మోజిస్ అంటారు దాన్ని. సో అహ్మోజిస్ అనే పదం నుంచి ఉద్భవించిన పేరు కూడా మోషే అంటారు కొందరు. అలాగే సూర్యదేవుడి నుంచి కూడా ఉద్భవించినటువంటి మోజ్ అనేటువంటి పదాన్ని తీసుకుని మోజెస్ అంటారు. ముఖ్యంగా అసలైనటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే టుత్మోజిస్ అనేటువంటి పదం నుంచి. టుత్మోజిస్ అనేటువంటి పదం నుంచి, ఆ దేవుడి నుంచి ఉద్భవించినటువంటి పదంగా మోజిస్ అనేటువంటి పేరును అక్కడి నుంచి తీసుకోవడాన్ని మనం చూస్తాం. ఇది ఈజిప్షియన్ నుంచి, వాటి దేవుళ్ళ నుంచి రాబడినటువంటి పేరుగా చూస్తారు. రాజులు పుట్టే క్రమంలో వారి యొక్క పేర్లు చివర మోజ్ అని ఎక్కువగా వాడతారు. టూత్ అనే దేవుడు పుట్టాడు అని అర్థంగా టుత్మోజిస్ అని వాడేవారు. అలాగే టాజ్మోజ్ అనేటువంటి పేరు టా జన్మించాడు అని అర్థం వచ్చేటట్టు టాజ్మోజ్ అని పిలుస్తారు. అలాగే రామోజ్, రా జన్మించాడు, రా అనే దేవుడు ఈజిప్టు దేవుళ్ళలో ఒకరు కాబట్టి రా జన్మించాడు అని రామోజ్ లేదా రాజ్మోజ్. సో ఇలా ఈ క్రమాన్ని పేర్లుగా పెట్టుకుంటారు. ఇలాంటి పేర్లు అయితే చాలా మందిలో ఎక్కువగా పేర్లు పెట్టుకుంటారు. అలాగే ఈజిప్టు దేవీ దేవతల పేర్లు ఇవన్నీ కూడా. అలాంటి టుత్మోజిస్ అనేటువంటి ఒక పేరు నుంచే మోజెస్ అనే పేరు ఈ బిడ్డకు పెట్టింది. సో మోజెస్ అనేటువంటి పేరు ఈజిప్షియన్ పేరు, ఈజిప్టు దేవీ దేవతల నుంచి పెట్టబడినటువంటి పేరుగా కూడా ఈ మోషే అనే పేరు ఉంటుంది. అందుకే అన్య పేరు అని పిలువబడుతుంది. ఫరో యొక్క రాజకుటుంబంలోనూ వారి రాజ కోటలోనూ వారితో కలిసి బ్రతకడానికి ఈ విధంగా పేరు పెట్టబడింది. అలాగే ఇంకొక విచిత్రం ఏమిటంటే ఫరో కుమార్తె తెలివిగా పెట్టిందా లేదా దేవుని ఉద్దేశం ముందే నిర్ణయించబడిన పేరును ఆమె చేత దేవుడు పెట్టించాడా అనేంత అర్థం వచ్చేలాగా హిబ్రూ పేరునే ఈజిప్టియన్ పేరు కూడా కలిసేటట్టు ఈజిప్షియన్ పేరులాగా రెండిటికి సరిపోయేలాగా మోషే అనే పేరు పెట్టింది. సో మోషే అనే పేరు రెండిటికి కూడా సమన్యాయం చేసే పేరు, రెండిటికి కూడా వర్తించే పేరు. ఇక ఇంకొక విషయం, మోషేకి మరో పేరేంటి, మరో పేర్లు ఏమున్నాయి, అసలు మోషేకు ఎన్ని పేర్లు ఉన్నాయి, దేవుడు పెట్టిన పేరేంటి, ఇవన్నీ కూడా చూద్దాం. ఈ జివిష్ ఎపిక్రుపెల్లోను అలాగే మిద్రాస్ అనేటువంటి యూదుల గ్రంథంలోను ఈ జివిష్ ఓరల్ లాస్ ఉంటాయి. ఈ ఓరల్ లాస్లోను మిషనా చట్టంలోను అలాగే తుల్ముద్ గ్రంథంలోను మోషేస్ గురించి ప్రస్తావించినప్పుడు అనేక పేర్లు ఉన్నట్టు గుర్తిస్తాం. అంతేకాదు ఈ యూదుల చరిత్రలో కూడా మోషేస్ గురించి లిఖించబడిన చరిత్ర గ్రంథాల్లో కూడా మోషేకున్న పేర్లు కూడా గుర్తిస్తాం. అవేంటో మనం ఒక్కొక్కటిగా చూద్దాం. మోషే సొంత తల్లి అయినటువంటి యొకెబెదు కన్న తల్లి పెట్టినటువంటి పేరు జకుతియల్ అనేటువంటి పేరు నా కుమారుణ్ణి మరలా నాకు దయచేశాడు అని చెప్పి దేవునికి కృతజ్ఞత చెప్పడానికి మోషేకి ఈ జకుతియల్ అనేటువంటి పేరు పెట్టింది కన్నతల్లి. అలాగే మోషే యొక్క తండ్రి అయినటువంటి అమ్రాము పెట్టినటువంటి పేరేంటో తెలుసా, హెబర్ అనేటువంటి పేరు పెట్టాడు. దీన్ని ఇంకొకలా చాబర్ అని కూడా అంటారు. సో చాబర్ లేదా హెబర్ అనేటువంటి పేరు మోషే తండ్రి పెట్టినటువంటి పేరు. మోషే వాళ్ళే భార్యకి దూరమయ్యాను అని ఆ మోషే వల్ల మరలా దగ్గరయ్యాడు అని చెప్పి ఈ చాబర్ అనేటువంటి పేరు పెట్టుకున్నాడు. అలాగే తన అక్క అయినటువంటి మిరియాము పెట్టుకున్న పేరేంటో తెలుసా, జేరెద్ అనేటువంటి పేరు పెట్టుకుంది. ఈ మోషే అంతము ఏమైపోతుందో అనే అర్థం వచ్చేలాగా ఏమవుతుందో అనే ఆతృతతో పెట్టిన పేరే జేరెద్ అనే పేరు పెట్టింది. అంతేకాదు మోషే బ్రదర్ అయినటువంటి అహరోను పెట్టిన పేరు ఇంకొకటి ఉంది. అహరోను పెట్టిన పేరు అవిజానోహ్ అనేటువంటి పేరు పెట్టాడు. ఈ మోషే వాళ్ళే తన తండ్రి దూరమయ్యి మరలా తల్లికి దగ్గరయ్యాడు అని చెప్పి మరలా మోషే వల్లే తిరిగి వచ్చాడు అని అర్థం వచ్చేలాగా ఈ అహరోను పెట్టిన పేరే అవిజానోహ్ అనే పేరు. అంతేకాదు మోషే తాత పెట్టిన పేరుంది. మోషే తాత అహరోను తండ్రి అయిన మోషే తాత కోహతు పెట్టినటువంటి పేరు అవిగెదోర్ అనేటువంటి పేరు పెట్టాడు. ఇజ్రాయేలు ప్రజలను వారి బానిసత్వం నుంచి రక్షించి బాగుచేసి సముద్రం నుంచి దాటించి రక్షించిన విధానాన్ని బట్టి పెట్టిన పేరే అవిగెదోర్ అనేటువంటి పేరు పెట్టాడు. అంతేకాదు మోషేను సంరక్షించినటువంటి ఒక దాది, ఒక పని మనిషి మోషేను చిన్నప్పుడు 3 నెలలు దాచిపెట్టి రక్షించినటువంటి దాదిగా ఈమె ఉన్నది కాబట్టి ఆ టైంలో 3 నెలలు దాచిపెట్టబడ్డాడు అనే అర్థం వచ్చేలాగా అవిసోగో అనే పేరు పెట్టింది. అవిసోగో అనే పేరు దాది పెట్టింది. అంతేకాదు ఇజ్రాయేలు ప్రజలు కూడా మోషేకు ఒక పేరు పెట్టుకున్నారు. ఇజ్రాయేలు ప్రజలంతా పెట్టుకున్నటువంటి పేరు కూడా ఉంది మోషేకు, అదే షెమియాహ్ బెన్ నెతానెల్ అనేది ఇజ్రాయేలు ప్రజలు పెట్టుకున్న పేరు.
దేవుడు మా మొర విన్నాడు, మా కష్టాలు తీర్చాడు, మనల్ని దౌర్జన్యాల నుంచి రక్షించాడు అని అర్థం వచ్చేలాగా ఆ కృతజ్ఞతగా పెట్టుకున్న పేరే షెమియాహ్ బెన్ నెతానెల్ అనేటువంటి పేరు. అలా వారి సొంత కుటుంబంలోనూ తాత, తండ్రి, తల్లి, అక్క, తమ్ముడు వారి యొక్క దాదితో సహా ఇలా పేర్లు పెట్టుకుని మోషేని పిలిచారు. ఆ పేర్లు కూడా మోషేకి చెందినవి. అంతేకాకుండా మోషేకున్న మరో పేరేంటో తెలుసా? మోషేకున్న మరో పేరే యోకీం అనేటువంటి పేరు ఉంటుంది. దేవుడు గొప్పవాడు అనే అర్థం వచ్చేలాగా జోయకిం అనే పేరు పెట్టబడింది. దాన్ని తెలుగులో యోకీము అని పిలువబడుతుంది. యోకీము అనే పేరు మోషేకున్న మరో పేరుగా ప్రస్తావించబడిన పేరు. అంతేకాదు మిల్కీ అనే పేరు కూడా ఉంది. మిల్కీ అనేది ఎప్పుడు పెట్టబడింది అంటే మోషే ఆరోనం అయిపోయిన తర్వాత, చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకిచ్చిన పేరు మెల్కీ అనే పేరు కూడా మోషేకు పెట్టబడిన పేరే. వాయిక్రా రబ్బా అనేటువంటి గ్రంథంలో మోషే పూర్తి పేరు కూడా వ్రాయబడింది అని యూదులు చెప్తారు. ఇంటి పేరు లేవి, తోవియా అనేది మొదటి పేరు, మోషే అనేది అసలు పేరు. సో లేవి, తోవియా, మోషే అనేటువంటి పేరు పూర్తి పేరు అని చెప్పి ఆ గ్రంథం తెలియజేస్తుంది. ఇవన్నీ ప్రక్కన పెడితే హిబ్రూ నామకరణం చేసే వ్యవస్థ ప్రకారము కూడా, హిబ్రూలో పేరు పెట్టే విధానం ప్రకారము మోషే బెన్ అమ్రామ్ అని పిలుస్తారు. అంటే అమ్రాము కుమారుడైన మోషే అని. బెన్ అంటే కుమారుడు అని అర్థం. అలా మోషేను ఒక రకమైన పేరు కాదు, ఇలాంటివి 1, 2 కాదు, అన్ని పేర్లు ఉన్నాయి. ఇంకొక సందేహం ఉంది, దేవుడు ఏం పేరు పెట్టాడు అని. దేవుడు ప్రత్యేకమైన పేరేమీ పెట్టలేదు, మోషే అని పిలిచాడు మోషేని. కాబట్టి దేవుడు మరో పేరు పెట్టాలి అనుకోలేదు. అయితే మోషే పేరు ఐగుప్తు కూతురు పెట్టినటువంటి పేరు, అలాగే హిబ్రూ పదం అయినప్పటికీ కూడా ఈజిప్షియన్కు చెందినటువంటి పేరు కూడా వర్తిస్తుంది. కాబట్టి దాన్ని దేవుడు ఎందుకు మార్చలేదు అనే సందేహం కూడా వస్తుంది చాలామందికి. దేవుడు పుట్టక ముందే పేరు పెట్టాడు కొంతమందికి, యోహానుకు కానీ యేసుక్రీస్తు వారికి కానీ. అలాగే కొంతమందికి పేరు కూడా మార్చాడు. అబ్రాము నుంచి అబ్రహాము అని, షారాయి నుంచి షారా అని. అయితే మోషే విషయంలో మాత్రం ఎందుకు మార్చలేదు? మోషే అనగా అక్షరాల నీటిలో నుంచి తీయబడినవాడు అని అర్థం. దేవుడే ఫరో కుమార్తె ద్వారా ఎంపిక చేయబడి ఉండొచ్చు. అలాగే నిర్గమాకాండం 3:4 ప్రకారం చూడండి, దేవుడు మోషేను కొత్త పేరు పెట్టలేదు, కొత్త పేరుతో పిలవలేదు, మోషే అని పిలిచాడు. సో దేవుడే ప్రత్యక్షంగా మోషే అని పిలిచాడు. కాబట్టి కొత్త పేరు పెట్టలేదు, దేవుడు మార్చాలి అనుకోలేదు. 80 సంవత్సరాల వయసులో అదే నీటి నుండి ఇజ్రాయేలు ప్రజలను కాపాడాడు. అంతకన్నా ప్రాముఖ్యమైనటువంటి రక్షణకు సాక్ష్యంగా నీటి బాప్తీసం పెట్టారు. అలాంటి నీటి బాప్తీసానికి సాదృశ్యంగా కూడా ఉంది. నీటిలో నుంచి తీయబడినవాడు, నీటిలో నుంచి మరల జన్మించబడినవాడు అని అర్థం వచ్చేలాగా మోషే అనే పేరు వస్తుంది. కాబట్టి మోషే అనే పేరు దేవుడు ఎన్నుకున్న పనికి సరైన పేరు. ఈజిప్టులోనైనా హిబ్రూలోనైనా కూడా సమన్యాయం చేసేటువంటి సరైన పేరు. అందుకే మార్చాల్సినటువంటి అవసరం రాలేదు. అవసరం అయ్యుంటే ఖచ్చితంగా దేవుడు మార్చేవారేమో కానీ మోషేకు మాత్రం మార్చలేదు. మోషే పర్పస్ నెరవేరుతుంది కాబట్టి మోషే అనే పేరును చేంజ్ చేయలేదు దేవుడు. సో మోషే గురించినటువంటి విషయాలన్నీ, ఆ పేరుకు సంబంధించిన విషయాలన్నీ మీకు క్లియర్గా అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. సో ఇవన్నీ మీకు క్లియర్గా అర్థమయ్యాయి కదా? నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు కూడా ఈ విషయాలు షేర్ చేయండి. మోషే పేరు గురించిన విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి, ఇతరులు కూడా నేర్చుకుంటారు. సో ఇంకేదైనా ప్రార్థన అవసరతలు, మీకు ఏదైనా సందేహాలు ఉంటే వాట్సాప్ మాత్రము చేయండి. స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్ ఉంది. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా యొక్క పరిచర్యకు సహాయాన్ని పంపించాలి అనుకుంటే మీ కానుకలను పంపించండి. స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇది ఈ వీడియోలోని అంశం. మరొక అద్భుతమైనటువంటి మంచి వీడియోతో మరలా ఇంకొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి బలపరచును గాక. ఆమేన్.